నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం ఆ, జూన్ 22 ధ్యాన జగత్లో వచ్చిన ఒక ఆర్టికల్ ఆనంద్ కరుణేష్ గారు రాసిన థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ అనే పుస్తకం నుంచి అనువదించబడిన ఆర్టికల్ ఇది. ప్రేమ అంటే పరిపూర్ణ స్వేచ్ఛ. టీచింగ్స్ ఆఫ్ మహాదేవి లక్ష్మి యాజ్ యశోధర. అంటే లక్ష్మీదేవి యశోధరగా వచ్చినప్పుడు ఆమె ఇచ్చిన విషయాలన్నమాట. అది మనకి ప్రేమ అంటే పరిపూర్ణ స్వేచ్ఛ అని ఇస్తున్నారు. ఇది ప్రశ్న ఆనంద్ కరుణేష్ గారు ప్రశ్నిస్తే లక్ష్మీదేవి జవాబిస్తూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది. మనం తెలుసుకుందాం. మహాదేవి లక్ష్మి సందేశం. ప్రశ్న: నమస్తే మహాదేవి లక్ష్మి గారు, మీరు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని భార్య సీతగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని ఇష్టసఖి రాధగా, మరియు కలియుగంలో గౌతమ బుద్ధుడి భార్య యశోధరగా జన్మలు తీసుకున్నట్లు చెప్పారు. మరి యశోధర యొక్క అవతార రహస్యం ఏమిటి? మహాదేవి లక్ష్మి గారు: సమస్త మానవాళి యొక్క దుఃఖానికి నివారణ మార్గాన్ని అన్వేషిస్తూ సత్యాన్వేషిగా ఇల్లు విడిచి వెళ్ళిపోయిన సిద్ధార్థుడి భార్య అయిన యశోధరగా నా జన్మ నా స్వ ఇచ్ఛ ప్రకారమే మరియు నా స్వీయ ఎంపికతోనే జరిగింది. ప్రేమ అంటే పరిపూర్ణ స్వేచ్ఛ అన్న సత్యాన్ని సమస్త మానవాళికి తెలియజేయడానికే నేను మరియు విష్ణుమూర్తి ఇద్దరం భార్యాభర్తలుగా వాళ్ళిద్దరి రూపాలలో ఈ భూమి మీదకు వచ్చాము. అయితే భార్యాభర్తలుగా మా ఇద్దరి ప్రయాణం కపిలవస్తు రాజభవనం నుండే మొదలైన రాజభవనం వెలుపలి ప్రపంచంలోనే మా ఇద్దరి బంధం మరింత దృఢపడింది. ఇంటికి దూరంగా వెళ్ళి సత్యాన్వేషణ చెయ్యడమే సిద్ధార్థుడి జన్మలక్ష్యం అయితే అతడి ఎడబాటులో కూడా రాజభవనంలోనే ఉంటూ అదే సత్యాన్ని ఆచరణయుక్తంగా కనుగొనడమే నా జీవిత లక్ష్యం. ఇలా దారులు వేరైనా మా ఇద్దరి గమ్యాలు ఒక్కటే. ప్రశ్న: అంటే మీరు ఎప్పుడూ నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు అని బాధపడలేదా? మహాదేవి లక్ష్మి గారు: మేము ఇద్దరం విడివిడిగా ఉన్నా కలిసి ఉన్నా పరిపూర్ణులమే. అందుకే సిద్ధార్థుడు ఇంటి నుండి వెళ్ళిపోయినా కూడా నేను కృంగుబాటుకు గురి కాలేదు. మొదట్లో కాస్త ఆందోళన పడ్డ మాట నిజమే. కానీ వెంటనే కర్తవ్యాన్ని ఎరుకలోకి తెచ్చుకొని నేను నా ఆత్మ వికాసానికి బద్ధురాలిని అయ్యాను. ఈ విషయం దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందిన బుద్ధుడు రాజగృహానికి తిరిగి వచ్చినప్పుడు నాకు ఇంకా బాగా అర్థమయ్యింది. ఆ తరువాత ప్రజాపతి గౌతమితో కలిసి బుద్ధ సంఘానికి వెళ్ళి అక్కడ బుద్ధుని బోధనలు విన్న తరువాత అవన్నీ కూడా రాజగృహంలో ఉన్నప్పుడే తెలుసుకున్నాను అని అర్థమయ్యింది. ప్రశ్న: అంటే బుద్ధుని ద్వారా మీరు దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందలేదా? మహాదేవి లక్ష్మి గారు: నేను అంతకుముందు జన్మలలోనే దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పరిపూర్ణంగా పొంది ఉన్నాను. దానిని ఆచరణలో చూపించడానికే యశోధరగా మళ్ళీ జన్మ తీసుకున్నాను. ప్రశ్న: మరి చరిత్రలో అలా ఎందుకు చెప్పబడింది? మహాదేవి లక్ష్మి గారు నవ్వుతూ: స్త్రీ శక్తి యొక్క ఔన్నత్యాన్ని సహించలేని పురుషాధిక్య సమాజం తమ ఇష్టం వచ్చినట్లు వ్రాసుకున్న వ్రాతలు అవి. తనంతట తానుగా కాకుండా స్త్రీ పురుషుడి ద్వారా మాత్రమే ఉద్ధరించబడాలి అని వారి అహంకారపు ఉద్దేశ్యం కాబోలు. ప్రశ్న: అవునా? మహాదేవి లక్ష్మి గారు: అవును. అన్ని అవతారాలలో లాగే ఈ అవతారంలో కూడా నేను విష్ణుమూర్తితో కలిసి ఆ పైలోకాలలోనే పటిష్టమైన ప్రణాళికను రచించుకొని మరి షట్చక్రాలు వికసించిన సహస్రార స్థితిలో యశోధరగా ఇక్కడ జన్మ తీసుకున్నాను. బుద్ధుడు కూడా అంతే. మా ఇద్దరి దివ్యజ్ఞాన ప్రకాశాలను గురించి మాకు సంపూర్ణ అవగాహన ఉంది. కాబట్టే భార్యాభర్తలుగా మా మధ్య వియోగాన్ని మేము మా ఆత్మల ఎదుగుదలకు సోపానంలా భావించాము. అందుకే రాజభవనంలో ఉన్న నేను పసిబిడ్డ అయిన రాహులుడికి తల్లిగా నా కర్తవ్యాన్ని గుర్తించి
ఒకవైపు నా విధులను నిర్వహిస్తూనే మరొక వైపు సమయం చిక్కినప్పుడల్లా రాజ్యంలోని ప్రజలతో మమేకమై వాళ్లతో జీవిస్తూ ఉండేదాన్ని. వాళ్ళ బాధలను, కష్టాలను మహారాజుకు చేరవేస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేసేదాన్ని. వాళ్ళంతా సుఖంగా, సంతోషంగా ఉండాలని, సకాలంలో పంటలు పండి వాళ్ళంతా ఆరోగ్యంగా జీవించాలని భూమాతను మరియు ప్రకృతి శక్తులను ప్రార్థించేదాన్ని. ఆ సమయంలోనే ఆయుర్వేద వైద్యం చక్కటి ప్రాచుర్యాన్ని పొంది అనేక రకాల ఔషధ మూలికలు దేశంలో కనుగొనబడ్డాయి. రాజ్యం అంతా కూడా సస్యశ్యామలంగా విలసిల్లింది. ప్రశ్న: నిజానికి మీ గురించి చరిత్ర మాకు చాలా తక్కువ చెప్పింది. దయచేసి మాకు మరింత వివరంగా తెలియజేయండి. మహాదేవి లక్ష్మి గారు: ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరూ కూడా తమ తమ జీవితాలలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే నిస్పృహకు గురి కాకుండా ఆ పరిస్థితులను చక్కటి అవకాశాలుగా తీసుకొని తమ తమ పరిధుల మేరకు దివ్యజ్ఞాన ప్రకాశకులుగా ఎదగాలి. ప్రతి క్షణం ఆత్మ వికాసాన్ని పొందుతూ పరమానందంతో జీవించాలి. ఈ సత్యాన్ని ఆచరణయుక్తంగా చూపించాలి అన్న కోరికతోనే నేను యశోధరగా జన్మ తీసుకున్నాను. నా కోరికను తీర్చడానికే నా భర్త సిద్ధార్థుడిగా జన్మ తీసుకున్న విష్ణుమూర్తి ఆ జన్మలో నాకు ఎంతో సహకరించాడు. ఇలా భార్యాభర్తలు ఇద్దరూ పరస్పర సహకారంతో ఉన్నప్పుడు వాళ్ళు తమ వైవాహిక జీవితం ద్వారా ఎంతో దివ్యజ్ఞానాన్ని పొందవచ్చు అని తెలియజేయడానికే దివ్యజ్ఞాన ప్రకాశకులమైన మేము మళ్ళీ భార్యాభర్తలుగా ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము. ప్రశ్న: సిద్ధార్థుడితో మీ వైవాహిక జీవితం అనుభవాలను చెప్పండి. మహాదేవి లక్ష్మి గారు: వైవాహిక జీవితంలో నేను నా భర్తతో కలిసి ఉన్నప్పటికంటే విడిగా ఉన్నప్పుడే ఆత్మపరంగా ఎదిగాను. అది ఎలాగో మీకు తెలియచేస్తాను. సిద్ధార్థుడు ఇల్లు విడిచి వెళ్లే నాటికి రాహులుడు పసిపిల్లవాడు. అతడిని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి అతడు తన కాళ్లపై తాను నిలబడేంత వరకు తల్లిగా నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చాను. ఈ మధ్యకాలంలో నేను సిద్ధార్థుడిని తలవని క్షణం లేదు. అప్పుడప్పుడు ఇద్దరం ఉత్తరాలు కూడా వ్రాసుకునేవాళ్లం. సమయం చిక్కినప్పుడల్లా నేను ఏకాంతంగా కూర్చుని కళ్ళు రెండు మూసుకొని ధ్యానస్థితిలో ఉంటూ నా పూర్ణాత్మ ద్వారా సిద్ధార్థునితో సంభాషించేదాన్ని. దీనివల్ల నాలో ధ్యానశక్తి మరియు అతీంద్రియ విజ్ఞాన శక్తులు కూడా గణనీయంగా పెరిగాయి. ఇలా ఇద్దరం ఎంతో ఆనందంగా మరియు ఇష్టంగా సూక్ష్మతలాలలో ఉన్నత స్థాయి సహజీవనం చేసేవాళ్లము. ప్రశ్న: ఇది చాలా గొప్ప విషయం. మహాదేవి లక్ష్మి గారు: అవును, సిద్ధార్థుడితో నేను ఉన్నత తలాలలో చేసిన ఈ ఆధ్యాత్మిక సహజీవనం నేను వైకుంఠంలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు సాన్నిహిత్యంలో ఉన్నంత సహజంగా ఉండేది. అందుకే ఈ ఆత్మైక సహజీవనం నన్ను బాహ్యంగానే కాకుండా అంతరంగంలో కూడా సంతృప్తిరాలుగా మరియు దృఢంగా ఉంచేది. ప్రశ్న: అంటే ఎడబాటులో కూడా మీరిద్దరూ సంతోషంగానే ఉన్నారన్నమాట, ఏమీ కోల్పోలేదన్నమాట. మహాదేవి లక్ష్మి గారు: అదే చెబుతున్నాను. మా ఎడబాటు పంచభూతాలలోని గాలిని మరియు అగ్నిని ఒక దగ్గరకు చేర్చింది. అనుకోని పరిస్థితులు ఎదురయ్యి భార్యాభర్తలు విడిపోవలసి వచ్చినప్పుడు ఈ రెండు ప్రకృతి శక్తులే దూరంగా ఉన్న వాళ్ళిద్దరినీ మానసికంగా కలిపి ఉంచుతాయి. నిజానికి భర్త ఎడబాటుని భరించడం భార్యకు కష్టమే. కానీ మాలాగే ఉన్నత తలాలలో సహజీవనం చేయగలిగినప్పుడు వాళ్లను ఆ ఎడబాటు ఎంతమాత్రమూ కృంగదీయజాలదు. పైగా అది వాళ్లలో క్రొత్త క్రొత్త ఆత్మశక్తుల జాగృతికి సహాయం చేస్తుంది. ప్రశ్న: మీరు ఇద్దరూ కలిసి ఉన్నప్పటి అనుభవాలు చెప్పండి. మహాదేవి లక్ష్మి గారు: రాజగృహంలో ఉన్న కఠిన నియమ నిబంధనల వల్ల నిజానికి వివాహం తరువాత నేను సిద్ధార్థుడు కలిసి ఆనందించిన సందర్భాలు చాలా తక్కువ.
చిన్నప్పటి నుండి ఆత్మయుత స్వేచ్ఛతో పెరిగి పెద్దయిన నేను అంతఃపురంలో ఏం చేసినా అందరికీ సంజాయిషి ఇవ్వవలసి వచ్చేది. పితృస్వామ్య యుగానికి ప్రతినిధి అయిన సిద్ధార్థుడితో కలిసి ఉన్న సందర్భాలలో కూడా ఈ విషయాలే చర్చకు వచ్చేవి. సిద్ధార్థుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తరువాత ఇక నేను నా సహజ స్థితికి వచ్చేశాను. బుద్ధత్వంలో ఇద్దరం పసిపిల్లల్లా మారి మా మధ్య చక్కటి అనుబంధాన్ని పెంచుకోగలిగాము. అంతవరకు విశ్వప్రేమలో లయం కాకుండా మిగిలి ఉన్న మా వ్యక్తిత్వాలలోని కొన్ని కోణాలను గుర్తించి సరిచేసుకున్నాము. అందుకే మేమిద్దరం కలిసి ఉన్నప్పటికంటే విడివిడిగా ఉన్నప్పుడే కలిసి నేర్చుకున్నాము, కలిసి ఎదిగాము మరియు కలిసి ఆనందించాము. ప్రశ్న: అంటే ఎవరైనా భార్యాభర్తలు ఏదైనా కారణం వల్ల విడిపోతే మనం వారి పట్ల ఇష్టం వచ్చినట్లు తీర్పులు ఇవ్వకూడదన్నమాట. మహాదేవి లక్ష్మి గారు: ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ సువిశాల విశ్వంలోకి ఎక్కడ ఎడబాటు అన్న పదం లేదు. మానవజాతి అంతా కూడా ఆ పైలోకాలలో ఎప్పుడూ ఏకత్వంలోనే విలసిల్లుతూ ఉంటుంది. కేవలం తమ తమ ఆధ్యాత్మిక ఎదుగుదలను సరికొత్త కోణంలో ఆవిష్కరించుకోవడానికే వారు క్రింది తలాలలో ఎడబాటు అన్న మాయను సృష్టించుకుంటారు. అయితే పరస్పరం ప్రేమను కలిగి ఉన్న ఎడబాటులో మాయ అదృశ్యం అయిపోతుంది. అప్పుడు ఆ బంధంలో ఉన్నవారికి కర్మ అన్నది అంటదు. అలా కాకుండా కలిసి ఉంటూ ప్రేమరాహిత్యంతో ఒకరినొకరు దూషించుకుంటూ నిందించుకుంటూ భావోద్వేగపరమైన అంశాలతో బాధపడుతూ ఉంటే మాత్రం ఆ బంధంలో చిక్కుకున్న వాళ్ళు అందుకు సంబంధించి అనేక కర్మలను కూడగట్టుకోవలసి వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరిలో ఒక్కరైనా ఆత్మయుత ఎరుకతో తన భాగస్వామిని అర్థం చేసుకున్నప్పుడు వారి ఇద్దరి ఎదుగుదల పరస్పర అవగాహనతో సాగుతుంది. సిద్ధార్థుడు సత్యాన్వేషణకు బయలుదేరినప్పుడు యశోధరగా సమగ్ర వ్యక్తిత్వపు చైతన్యంతో వికసించి ఉన్న నేను మౌనంగానే అతడికి నా సంపూర్ణ సహకారాన్ని అందించాను. అతని స్వేచ్ఛకు నేను అడ్డు వెళ్ళలేదు. అందుకే ఏ కర్మలు అంటకుండా మేము ఇద్దరం దివ్యజ్ఞాన ప్రకాశంతో సరిసమానంగా చైతన్యపరచబడ్డాము. ప్రశ్న: మీలా స్వేచ్ఛతో కూడిన ఆత్మయుత బంధాన్ని నిలుపుకోవడం మానసికంగా ఉండే మాకు చాలా కష్టం. మహాలక్ష్మీదేవి గారు: మనస్సు అన్నది మీరు అవివాహితులుగా ఉన్నప్పుడు కూడా మీకు ఉంటుంది. అప్పుడు అది ఇతరులతో ఒప్పందాలు, షరతులు లేకుండా, ఇతరుల పట్ల కోరికలు లేకుండా మనోశూన్యతలో ఉంటుంది. ఈ మనోశూన్యతలో గతం ఉండదు మరియు భవిష్యత్తు ఉండదు. అక్కడ అంతా వర్తమానంలో ఆనందంగా జీవించడం మాత్రమే ఉంటుంది. అందుకే అప్పుడు మీరు ఏ ఆలోచనల బరువులు లేకుండా మానసికంగా తేలిగ్గా ఉంటారు. వివాహం తరువాత భాగస్వామితో ఒప్పందాలు, షరతులు, ఆశించడాలు మరియు కోరికలు అన్న ఆలోచనల బరువుతో మీ మనస్సులను నింపుకొని బంధత్వపు చిక్కుల్లో పడిపోతారు. ఆ చిక్కులతోనే జీవితాంతం యుద్ధాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ యుద్ధాలు అన్నవి మీరు బాహ్యంగా ఉన్న మీ భాగస్వాములతో కాకుండా ఆ బంధాలతో చిక్కుకొని పోయేటట్లు చేస్తున్న మీ అంతరంగ శక్తులతో చెయ్యాలి. అంతరంగ బంధాల నుండి బయటపడినప్పుడు బాహ్యంలో ఉన్న వ్యక్తులతో ఉన్న బంధాల నుండి కూడా మీరు విముక్తి చెందగలుగుతారు. అందుకు ఏమి చెయ్యాలి? మహాదేవి లక్ష్మి గారు: వీలైనంతగా భాగస్వాములిద్దరూ ఒకరి పట్ల మరొకరు సడలింపులతో ఉండాలి. ఎవరికి వారే షరతులు లేని, ఆశించడాలు లేని మరియు కోరికలు లేని మనోశూన్యతలో జీవించడం నేర్చుకోవాలి. మనోశూన్యత నుండి మనస్సును కూడా ఆలోచనలతో నింపేది మళ్ళీ మీరే కనుక ఆ ఆలోచనలను తగ్గించుకోవడానికి కూడా మీరే వీలైనంత ఎక్కువగా ధ్యాన స్థితిలో ఉండాలి. భౌతిక శరీరాన్ని వీలైనంతగా సడలించి
ప్రాణమయ కోశంలోని చక్రాలపై ధ్యాస ఉంచాలి. ఇదంతా కూడా హృదయపూర్వకంగా మరియు ప్రేమతో చెయ్యాలి. అలా చేసినప్పుడు ఈ చక్రాలన్నీ తామర పుష్పాలలా వికసించి శరీరంలోని అణువణువులో విశ్వప్రేమను నింపుతాయి. తామర పుష్పాలు బురదలో నుండి పుట్టినవి అయినా అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటాయి. అలాగే బురద గుంట లాంటి ఆలోచనలతో కూడిన మనస్సు నుండి పుట్టే షట్చక్రాలను ధ్యానంతో తామర పుష్పాల్లా వికసింపచేసుకోవాలి. ప్రశ్న: మీ మాటలు వింటుంటే నా మనస్సు పరవశించిపోతుంది. మరియు అన్ని సంవత్సరాల తరువాత బుద్ధుడు మొట్టమొదటిసారి రాజగృహానికి వచ్చినప్పుడు మీరు ఎలా స్పందించారు? మహాదేవి లక్ష్మి గారు: రాజగృహంలో ఉన్నప్పుడు నేను నా అంతరదృష్టిలో ఏం చేశానో, సిద్ధార్థుడు ఎలా ఉంటాడని ఊహించానో అలాగే జరిగింది. సిద్ధార్థుడి ప్రయాణం ఎక్కడికో నాకు తెలుసు కనుక భార్యగా అతడితో పాటే నేను కూడా నా అంతరంగంలోకి ప్రయాణించాను. అందుకే రాజగృహం వెలుపల సిద్ధార్థుడు అనుభవించిన కష్టాలన్నీ రాజగృహంలో ఉంటూ నేను కూడా అనుభవించాను. రాజగృహం వెలుపల సిద్ధార్థుడు కనుగొన్న సత్యాలన్నీ రాజగృహంలో ఉంటూ నేను కూడా కనుగొన్నాను. భౌతికంగా విడివిడిగా ఉన్న ప్రతి క్షణం అతనితో ఆధ్యాత్మిక సహజీవనం చేస్తూనే ఉన్నాను. బుద్ధుడిలా నేను కూడా ప్రతిక్షణం దివ్యత్వపు పారవశ్యంలో మునిగి తేలుతూనే ఉన్నాను. ఇలా మా ముందు ఉన్న మార్గం తెలిసిన నేను జరగబోతున్న పరిణామాలకు సర్వసమర్పణ చెంది ఉన్నాను. కనుకనే బుద్ధుడు రాజగృహానికి తిరిగి రాగానే ముందు నన్ను కలువవలసిన అవసరం లేదనుకున్నాడు. తన తండ్రి అయిన శుద్ధోదన మహారాజును మరియు తమ కుమారుడు అయిన రాహులుడిని కలిశాడు. అదే అవసరం అనుకున్నాడు. ప్రశ్న: తన తండ్రితో ఏం మాట్లాడాలో రాహులుడికి మీరు చెప్పారా? మహాదేవి లక్ష్మి గారు: రాహులుడు తన హృదయపూర్వకంగా ఏం కావాలని కోరుకున్నాడో దానినే పొందాలని నా కోరిక. ఒకవేళ బుద్ధ సంఘంలో చేరమని నేను అతడికి ముందుగానే చెప్పి ఉంటే అది తనకు తానుగా ఎంచుకున్న మార్గం కాదు కనుక అతడు అడుగడుగున సందేహాలతో ఆగిపోవచ్చు. అంతిమ ఫలితాన్ని అతడు సక్రమంగా పొందలేకపోవచ్చు. అందుకే నేను రాహులుడిని కేవలం తన తండ్రి నుండి వారసత్వపు హక్కును మాత్రమే అడిగి తీసుకోమన్నాను. రాజ్య సంపదలా బుద్ధ మార్గమా తన ఇష్టం. ప్రశ్న: బుద్ధుడిగా తిరిగి వచ్చిన తన కొడుకుని చూసిన శుద్ధోదన మహారాజు ఎలా స్పందించారు? మహాదేవి లక్ష్మి గారు: అది అర్థం చేసుకోవాలి అంటే సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి తిరిగి వచ్చిన దానికంటే ముందు సిద్ధార్థుడు రాజకుమారుడిగా ఉన్నప్పుడు తన తండ్రితో ఎలా ఉండేవాడో ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజలను దుఃఖ విముక్తులను చేయడానికి రాజ్యం వదిలి వెళ్ళిపోయిన తరువాత సిద్ధార్థుడు అనుభవించిన దుఃఖం కంటే ఎక్కువ దుఃఖం అతడు రాజకుమారుడిగా ఉన్నప్పుడు రాజగృహంలోనే అనుభవించాడు. అందుకే అతడు ఎంతగానో ప్రేమించిన నన్ను మరియు పసిపిల్లవాడి అయిన రాహులుడిని కూడా వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రశ్న: అది ఎలా? మహాదేవి లక్ష్మి గారు: జాతకరీత్యా నా కొడుకు సన్యాసి అవుతాడేమో అని భయపడిన శుద్ధోదన మహారాజు అది నివారించడానికి సిద్ధార్థుడి చుట్టూ అసహజంగా ఎన్నెన్నో రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశాడు. కానీ సిద్ధార్థుడి బాధ బాహ్య ప్రపంచానికి సంబంధించినది కాదు, అది అతని అంతరంగానికి చెందిన ఆత్మ ప్రణాళిక అని అతడు గుర్తించలేకపోయాడు. అందుకే తన తండ్రి ఏర్పాటు చేసిన బాహ్య ఆడంబరాలు సిద్ధార్థుడిని మానసికంగా స్వస్థత పరచలేకపోగా అతడిని తన తండ్రి నుండి కూడా దూరం చేశాయి. పైగా అతడి తండ్రి యొక్క భయాందోళనలు సిద్ధార్థుని యొక్క నిమ్నస్థాయి చక్రాలను ప్రభావితం చేయడంతో అతని మూలాధార చక్రం పూర్తిగా మూసుకుపోయింది. దానివల్ల చిన్నారి సిద్ధార్థుడికి తనలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ తన తండ్రి పడుతున్న బాధ మాత్రం అర్థమైంది. ఆ బాధను పోగొట్టడానికి తాను చిన్నప్పుడెప్పుడో చవిచూసి
ఆ తర్వాత పెరిగి పెద్దయ్యే క్రమంలో కోల్పోయిన పరమానందాన్ని మళ్ళీ వెతికి తీయాలని అనుకున్నాడు. అది రాజగృహంలో సాధ్యం కాదు కనుక అతడు రాజభవనాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అతనికి సకల రాజ్య సంపదలు కంటే భయాన్ని పోగొట్టే పరమానందమే ముఖ్యంగా తోచింది. ప్రశ్న: చిన్నపిల్లలు కూడా అలా ఇతరుల బాధలకు స్పందిస్తారా? మహాదేవి లక్ష్మి గారు: నిజానికి పిల్లలకు ముసలితనం, రోగం, చావులను గురించి పెద్దవాళ్లకు ఉన్నట్లు ముందస్తు సమాచారం ఉండదు. అందుకే వాళ్ళు తమ అమ్మమ్మలను, నానమ్మలను మరియు తాతలను అంత సహజంగా ప్రేమిస్తారు. రోగాలకు, చావులకు భయపడరు. పెద్దవాళ్లలా భూత భవిష్యత్తులను గురించి ఆందోళన చెందకుండా హాయిగా వర్తమానంలో ఆనందిస్తూ ఉంటారు. జరామరణాలను గురించి పెద్దవాళ్ళు తమకున్న భయాలతో పిల్లల మనస్సులను పాడు చేస్తే తప్ప పిల్లలు దేనికి భయపడరు. వాళ్ళు ఎప్పటికప్పుడు వర్తమానంలో ఆనందాన్ని ఇచ్చే సాహసాలను చెయ్యడానికే ఉత్సాహపడుతూ ఉంటారు. సిద్ధార్థుడి విషయంలో కూడా అదే జరిగింది. తన తండ్రి తన భయాలన్నింటినీ తన కొడుకులో నింపి అతడిని సహజత్వానికి దూరంగా పెంచాడు. అతడు గొప్ప మహారాజు కావాలని కలలు కన్నాడు. కానీ మూలాధార చక్రంలో భయం యొక్క తాకిడికి గురి అయిన సిద్ధార్థుడు తన తండ్రిలాగే సహజత్వానికి దూరమై దుఃఖపడుతున్న మరెంతో మంది ప్రజల యొక్క దుఃఖ నివారణ కోసం తండ్రి యొక్క రక్షణ వలయాన్ని ఛేదించుకొని మరీ బయటపడ్డాడు. ఇదంతా కూడా అతని ఆత్మ యొక్క దివ్య ప్రణాళిక. ప్రశ్న: ప్రస్తుత సమాజంలో పిల్లలు తమ కలలను నెరవేర్చడం లేదని బాధపడే శుద్ధోదనులు ఎంతో మంది ఉన్నారు. మహాదేవి లక్ష్మి గారు: అవును, ఆ సంగతి చైతన్యంతో కూడిన చక్రాల యొక్క దివ్యజ్ఞాన ప్రకాశంలో పుట్టే ప్రతి పిల్లవాడికి తెలుసు. కానీ వాళ్ళు పెరిగి పెద్దయ్యే క్రమంలో తమ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ బాధలను అనుభవిస్తూ ఒక్కొక్క చక్రం మూసుకుపోగా తమ దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పూర్తిగా కోల్పోతూ ఉంటారు. శుద్ధోదన మహారాజు తన కొడుకు మనస్సును మార్చి కపిలవస్తు రాజ్యానికి మహారాజును చెయ్యాలన్న ఆశతో అతడిని పిలుచుకొని రావడానికి తన పరివారాన్ని బుద్ధుడి దగ్గరకు పంపాడు. అలా వెళ్ళిన వాళ్లంతా కూడా బుద్ధుని బోధనలకు ఆకర్షితులై బుద్ధ సంఘంలో చేరిపోయారు. వాళ్ళు ఎందుకలా మారిపోతున్నారు అన్న సత్యాన్ని గుర్తించని మహారాజు నా కొడుకే లోకాన్ని ఉద్ధరించాలా అని ఎన్నో సంవత్సరాలు బాధపడ్డాడు. తన కొడుకు జన్మ ప్రణాళికను అర్థం చేసుకోకుండా అలా మహారాజు బాధపడుతూ ఉన్నంతకాలం అతడు పరివర్తనకు సిద్ధంగా లేడని గుర్తించిన బుద్ధుడు తన తండ్రి దగ్గరకు వెళ్ళలేదు. అదే పరమ కిరాతకుడైన అంగుళీమాలుడు అనే రాక్షసుడు పరివర్తన చెందడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తించగానే తనకు తానే వెళ్ళి అతనికి ధర్మబోధనలు చేశాడు. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు తనంతట తానుగా సాక్షాత్కరిస్తాడు అన్న శాస్త్ర వాక్యానికి అర్థం ఇదే. శుద్ధోదన మహారాజు పరివారం అంతా కూడా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లు బుద్ధ సంఘంలో చేరడంతో ఇక చివరి ఆఖరి అస్త్రంగా మహారాజు బుద్ధుడి దగ్గరకు ఒక దూతను పంపుతూ బుద్ధుడిని రాజగృహానికి వచ్చేలా చేసి నువ్వు బుద్ధ సంఘంలో చేరిపో అని షరతు పెట్టాడు. అది తెలుసుకున్న బుద్ధుడు మహారాజు పరివర్తన చెందే సమయం ఆసన్నమైందని తెలుసుకుని రాజగృహానికి వచ్చి మహారాజుకు ధర్మబోధనలు చేశాడు. అలా ఒకవైపు ప్రజలకు ధర్మబోధలు చేస్తూనే ఇంకొక వైపు తన కుటుంబానంతటినీ సత్యమార్గం వైపు మళ్లించిన బుద్ధుడు లోకానికంతటికీ భగవంతుడు అయ్యాడు. ఆంగ్ల మూలం A Thousand Seeds of Joy, తెలుగు స్వేచ్ఛానువాదం టి. వాణి. అమెరికా దేశం మెసాచుసెట్స్ ఐసెన్బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా తమ విధులను నిర్వహిస్తున్న ఆనంద్ కరుణేష్ గారితో ధ్యానంలో మహాలక్ష్మీదేవి గారు సూక్ష్మ రూపంలో జరిపిన సంభాషణల సమాహారం
1,000 seeds of joy. బాగుంది కదా. చాలా బాగుంది కదమ్మా. అది ఈయన గౌతమ బుద్ధుడు ఈయన రాజ్యాన్ని వదిలిన తర్వాత మళ్ళీ రాజ్యంలోకి వచ్చారేంటి? అదే ఇప్పుడు ఏం చెప్తున్నారు కదా, వాళ్ళ నాన్నగారిని ఉద్ధరించడానికి, ఆయనకి ధర్మబోధనలు చేయడానికి అప్పుడు వచ్చారన్నమాట. లోపలికి నగరంలోకి రారట. రాజమహల్లోకి, రాజభవనంలోకి రారట. అది అది పద్ధతి కాదు కదా అని సన్యసించిన తర్వాత మళ్ళీ రాజమహల్లోకి రారు. అక్కడ బయట అక్కడ ఊరి వెలుపల ఎక్కడో ఉండి అప్పుడు పిలిపించాడు. తండ్రి కొడుకు అంతా వెళ్తారనమాట. అలా అని ఒక దాంట్లో ఉంది. అది అంటే ఇప్పుడు నేను నేను దీన్ని నమ్ముతానమ్మా. ఎందుకు అంటే ఆ, మనకి లక్ష్మీదేవి సాక్షాత్తు ధ్యానంలో చెప్పిన విషయం ఇది. అవును. సో అందుకని దీన్నే నమ్ముతాను అనమాట నేను. ఈ సన్యాసము, దాని పద్ధతులు ఇవన్నీ కూడా మనం భౌతికంగా మనం తయారు చేసుకున్నవి. సో అది ఆ, దివ్య జ్ఞాన ప్రకాశంతో అంటే పూర్ణంగా ఎదిగిన ఆత్మలకి ఇవేవి అంటుకోవు కదా. ఓకే. మనకి ఒక కథ కూడా ఉంటుంది బుద్ధుడికి సంబంధించింది. ఏమని అంటే ఆ బుద్ధుడు తన శిష్యులతో కలిసి అడవిలో ప్రయాణం చేస్తూ నడుస్తూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక ఆ చిన్న నది వస్తుందన్నమాట. చిన్న సరస్సు అట్లా వస్తుంది. దాన్ని దాటి వెళ్ళాలి వాళ్ళు. ఆ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళడానికి అక్కడ సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంటుందన్నమాట. ఆ స్త్రీ ఉండి దాన్ని దాటి వెళ్ళాలి అంటే ఆమె భయపడుతూ ఉంటుంది నీటిలో నడవడానికి. అప్పుడు ఇలా భయపడుతూ ఉంటే బుద్ధుడు ఆమెను ఎత్తుకొని నది దాటి వెళ్ళి అక్కడ దించేశాడంట. దించి వెళ్ళిపోయాడు. ఆయన చేసిన ఆ పనికి శిష్యులంతా కూడా, ఒక్క నిమిషం అమ్మ నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. ఆ శిష్యులంతా కూడా ఆశ్చర్యపోయారన్నమాట. ఏంటి అలాగా సన్యసించిన ఆయన ఆ స్త్రీని ఎత్తుకోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ నది దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శిష్యులకి ఆ వల్ల కావట్లేదు అనమాట. దీనికి ఆయనేమో బుద్ధుడు మామూలుగా వెళ్ళిపోతూ ఉన్నాడు, కానీ వీళ్ళకి వల్ల కాక బుద్ధుడిని ప్రశ్నించారన్నమాట. మీరు ఎట్లాగా ఆవిడని ఎత్తుకుంటారు సన్యసించిన తర్వాత, స్త్రీలని తాకకూడదు కదా మనము అని అంటే బుద్ధుడు ఏం చెప్తాడంటే, నేను ఆవిడని అక్కడే వదిలిపెట్టేశాను, మీరు ఇంకా మోసుకుంటూ వస్తున్నారు అని చెప్పాడనమాట. అంటే మనసులో ఏమీ లేకపోతే ఏది అంటుకోదు. ఆ రాజభోగాలని ఇప్పుడు ఆ ఏమంటారు, ఈ శ్రీకృష్ణుడి యొక్క విషయం కూడా మనము మామూలుగా భౌతికంగా మాట్లాడేటప్పుడు శ్రీకృష్ణుడు ఆ అంతమంది ఆడవాళ్లతో కలిసి ఉన్నాడు, అంతమంది భార్యలు ఉన్నారు అతనికి, అంతమంది చెలికత్తెలు ఉన్నారు అనేసి తప్పుగా అంటారు. కానీ ఆయనకి స్త్రీలోలుడు ఇట్లా మాట్లాడతారు కొంతమంది. కానీ చెప్పడానికి కృష్ణుడు నెమలి పింఛం పెట్టుకుంటాడు. అంటే దాని ఏంటి అర్థం అంటే ఆ స్- నెమలి సంభోగం చేసేటప్పుడు అది లైంగిక అవయవాలకు కాకుండా ఆ పురుషుడి అంటే మగ ఆ నెమలి యొక్క కంటి చుక్క ఆ స్త్రీ నోట్లో పడేలాగా చేస్తుందన్నమాట. దాంతో వాళ్ళకి గర్భం వస్తుంది స్త్రీ నెమలికి, ఆడ నెమలికి. సో అట్లా అస్ఖలితం అన్నమాట. అస్ఖలితంగా ఉంటాడు శ్రీకృష్ణుడు అని. అంతమందితో ఉన్నా కూడా ఆయనకి ఏమాత్రం టచ్, ఆయన నిమిత్తం అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు. కాబట్టి ఆ ఎవరైతే పరిపూర్ణంగా ఎదిగారో వాళ్ళకి ఏవి అంటుకోవు. అవునా? ఉమ్, మనసు స్వచ్ఛ, ఉమ్. ఇప్పుడే కదా చెప్పారు ఇది మనం, స్వచ్ఛంగా. బురద గుంటలో ఉన్నా కూడా బురద తామరాకుకి ఏది అంటుకోదు. కమలం. ఉమ్, కమలం. కమలం కమలం. స్వచ్ఛంగా పైకి లేస్తుంది. కానీ అది అందరికీ తెలియదు కదా. అదే అంటున్నాను, అది ఇది. భౌతికంగా పూర్వం అంటే ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనకి సూక్ష్మ రూపం అంటే ఏంటో తెలుసు, ధ్యానంలో మనుషులు దేవుళ్ళు వచ్చి చెప్తారు అనే విషయం తెలుసు కాబట్టి మనం అంగీకరించవచ్చు. అంతకంటే ముందు ఈ ధ్యానాలు మనం ఇవన్నీ తెలియదు కాబట్టి ఆ ఏదో భౌతికంగా చెప్పేవి చెప్పేసి వదిలిపెట్టేస్తున్నారు అన్నమాట.
అన్నీ మార్చేశారు. జ్ఞాన అది ఇప్పుడు జగత్లో పత్రిజీ చెప్పారు. పురాణాలు సమస్తం అన్నీ వాళ్ళకి అనుకూలంగా మార్చేశారు అనేసి. అవును. ఉమ్, ఈ అనువాదాలన్నీ కూడా టి వాణి గారే ఎక్కువగా ఆ, అనువాదాలన్నీ చేస్తుంది. ఉమ్, అన్ని ధ్యాన జగత్ కూడా ఉమ్, టి వాణి అనే వస్తూ ఉంటాయి. ఉమ్. ఉమ్. రికార్డింగ్ తర్వాత ఆఫ్ ఏంటంటే చేస్తున్నామా? బుద్ధ భగవానుడి పోర్షన్ కన్నా యశోధరమ్మదే చాలా ఎక్కువ ఉంది. అవునవును. ఆయన ఆ, నగరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడదే చాలా పెద్ద పాత్ర ఉంది. పోర్షన్ ఉంది. అదే అదే. అంటే మహాలక్ష్మి అని మనకి ఇంతవరకు తెలీదు. ఇప్పుడు నువ్వు చెప్తేనే ఇందులో తెలిసింది. అవును అవును. ఇప్పుడు మనం ఉమ్. సీతాయనంలో కూడా ఆవిడ సీతాదేవి ఎంతో వర్క్ చేసింది కదా. ఆ ఉమ్, ఉమ్, ఆయన అడవుల్లో ఉంటూ రావణాసురుడి మనసులోకి ప్రవేశించి ఆయన్ని మార్చడానికి ప్రయత్నం చేసి ఆమె ఎంతో చేసింది. నాకు ఉమ్, అదే అనిపిస్తుంది. మామూలుగా ఉండే మామూలు మనమే ధ్యానం చేసి ఎంతో జీవితాన్ని ఉన్నతంగా అద్భుతంగా చేసి ఎంతో మందికి ధ్యానం నేర్పించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆనందాన్ని కలుగజేస్తున్న వాళ్ళము, సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం తీసుకొని వచ్చిన వాళ్ళు, ఆ ఆ అంశతో వచ్చిన ఉమ్, వాళ్ళు సామాన్యంగా జీవిస్తారా? ఎంతో అద్భుతంగా జీవిస్తారు కదా. వచ్చామా పుట్టామా వెళ్ళామా అని ఉమ్, ఉండదు వాళ్ళకొక ఆ కారణ జన్ములు కదా వాళ్ళు. ఎన్నో జీవితాలు వాళ్ళు కారణ సంభూతులు కదా. ఉమ్. కారణ వాళ్ళు వచ్చిన పని కారణ సంభూతి చేస్తారు. ఉమ్. అదే. ఉమ్. సరే అమ్మా, విమాంస బాగుంది. సంభూతులు కదా. ఉమ్. మహానుభావులు. యా. అదే ఇలా చాలా మంది కారణ జన్మలు అలాగే చేస్తారు. ఉమ్. అదే. ఆ, మొన్న ఒకసారి మాధురి ఏదో డొనేషన్ గురించి చెప్పింది. ధ్యాన మహాచక్రం ఏదో అక్కడ చేస్తారట చెప్తానమ్మా. కదా. ఇది నేను ఫస్ట్ రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నామా? ఉమ్.